హ్యావ్యూస్ చిన్మయి శ్రీపాద. ఈమె ఎవరు? సంబంధిక డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ మంచి పాటలు పాడే సింగర్. ఆఫ్ కోర్స్ నా తెలిసి 2 సినిమాలు యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈమె మాట్లాడిన కొన్ని మాటలు, ఆమె మాట్లాడే విధానం, అన్నపూర్ణ గారిని ఆమె ఇమిటేట్ చేస్తూ ఆమె ఎగతాళి చేసినటువంటి పద్ధతి. గతంలో ఇదే చిన్మయి శ్రీపాద మీటు ఉద్యమం గురించి కానీ, క్యాస్టింగ్ కౌచ్ రిలేటెడ్ కానీ, అండ్ స్త్రీల పట్ల ప్రపంచవ్యాప్తంగా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేసిన కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పనుల వల్ల మహిళా లోకానికి అండగా ఉంటూ మగవాళ్ళని కాదు యావత్ ఈ సమాజాన్ని క్వశ్చన్ చేసి అందరికి శభాష్ అనిపించుకుంది. బట్ ఇప్పుడు అన్నపూర్ణ గారి విషయంలో ఐఎమ్ షూర్ నిజమైనటువంటి మహిళలు కూడా ఈ చిన్మయి శ్రీపాద మాట్లాడినటువంటి మాటలను చూసి, ఆమె పోస్టును చూసి శభాష్ చిన్మయి అని చెప్పేసి అనొచ్చు. ఫెమినిస్టులు అయితే చిన్మయికి పాలాభిషేకాలే చేయొచ్చు. కానీ అన్నపూర్ణ గారు అసలు ఏం మాట్లాడితే ఈమె ఏం మాట్లాడిందిరా, ఏమని రియాక్షన్ ఇచ్చిందిరా అని చూస్తే ఇది రియాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్ అని చెప్పేసి కొంతమంది కనిపించవచ్చు. కారణం అన్నపూర్ణ గారు ఏమన్నారు? ఇప్పుడు ఆడవాళ్ళు గతంలో అర్ధరాత్రులు బయట తిరిగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంది? అర్ధరాత్రులు బయట తిరుగుతూ ఉన్నారు. ఏ రకంగా? క్లబ్బులు, పబ్బులు అని చెప్పేసి ఎటువంటి రకంగా అయితే మనం చూడకూడదు అనుకుంటామో అటువంటి రకంగా బట్టలేసి అవతల వారికి లేనిపోయిన ఆలోచనలు కలిగించే విధంగా వీళ్ళు టైంలో రోడ్ల మీద తిరుగాడుతూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు కదా. సింపుల్ ఏమన్నది కూడా అదే పాపం. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఏం చెప్పింది ఆమె? ఒక అమ్మమ్మల, ఒక మహిళగా సలహా ఇచ్చింది పెద్దరికంతో. ఏమని? ఆడపిల్లలు పద్ధతిగా ఉండండి అమ్మా, మీకు నచ్చిన బట్టలే వేసుకోండి, కానీ అర్ధరాత్రులు రోడ్డు మీద తిరగటాలు, క్లబ్బులు, పబ్బులు అని చెప్పేసి ఊరేగటటువంటి చెయ్యొద్దమ్మా, బాగోదమ్మా. ఆ సమయంలో మగోడికి లేనిపోయిన ఆలోచనలు కలిగించే విధంగా మీరే చేస్తున్నట్టు. వాడు ఎటు పశువు, మనం అంత జాగ్రత్తగా ఉన్న పశువులు వచ్చి మన మీద పడతాయి అమ్మ, మన కాపాడుకులో మనల్ని మనం వద్దమ్మా, లైఫ్ని ఎంజాయ్ చేయండి, కానీ ఓ పద్ధతి అనేది ఉంటుంది, అది చూసుకోండి అమ్మ పద్ధతిగా చెప్పింది. దీనికి మీ చిన్మయి శ్రీపాద వచ్చి ఆటలు అర్ధరాత్రి బయట తిరగకూడదా అంటే, యాక్సిడెంట్లు అయినప్పుడు ఇంట్లోనే కూర్చొని అర్ధరాత్రి యాక్సిడెంట్ అయింది కానీ ఆడవాళ్ళు బయట తిరగకూడదుగా, ఆసుపత్రి వాటికి వెళ్ళకూడదుగా, అందుకని తెల్లారి వెళ్ళాలి. లేదా ఇప్పుడు యాక్సిడెంట్ ఒకవేళ ఎవరైనా చేస్తే ఆడవాళ్ళకి నైట్ చేయొద్దు, తెల్లారి చేయండి, పగలు చేయండి. ఎంత ఎటకారం అసలు. ఇదే పద్ధతి. ఆమె మాట్లాడింది నీవు మాట్లాడేది ఏంటి? నర్సులు, డాక్టర్లు, ఫిమేల్ వర్కర్స్ ఇంకా ఎవరైతే ఉంటారో వర్కింగ్ స్టాఫ్లో అలా వాళ్ళంటే నైట్ ఇంక పని చేయకూడదట, వెళ్ళండి, అలా వెళ్ళొద్దు అసలు. అన్నపూర్ణ గారు చెప్పారు. నా ఫ్రెండ్స్లో కూడా నేను కొంతమంది ఫెమినిస్టులు చూశాను. వాళ్ళు ఫెమినిస్టులు అనే ఇదే కానీ నిజంగా మహిళా లోకానికి ఇటువంటి వాళ్ళే చేజేతారో నష్టం చేకూర్చేవాళ్ళు. ఎవరైతే ఆడవాళ్ళు వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉంటారో, కొంతమంది ఆడవాళ్ళ మీద సపోర్ట్ అంటూ ఉంటారో, వాళ్ళల్లో మనుషులు బాగానే ఉంటారు, వీళ్ళు బయటకు వచ్చి వేరే వాళ్ళ జీవితాలు చెడగొడతా ఉంటారు. అది తెలియని అమాయకులేమో వాళ్ళ కాపురాలు విడగొట్టుకుంటూ ఉంటారు, ఏదేదో ఎత్తా పోతూ ఉంటారు. చాలా సినిమాల్లో కూడా చూపించింది కూడా ఇదే. వాళ్ళ ఇంట్లో పద్ధతి, సంప్రదాయాలు అన్నీ బాగుంటాయి, వాళ్ళు ఏ మతమైనా కానీ. బయట మాత్రం ఆడవాళ్ళు అంటే మా ఇష్టం, మాకు నచ్చినట్టే మేము ఉంటాం, మాకు నచ్చింది వేసుకుంటాం, ఉద్యమాలు చేస్తారు. బట్ రియాలిటీ ఏంద్రా బాబు అంటే వాళ్ళకి తెలుసు. ఎవరైతే ఈ ఆడవారికి సంబంధించి నచ్చిన బట్టలు వేసుకోండి, గొడ్డ పిలకలు కట్టుకొని తిరగండి, ఎవడేమంటాడో చూద్దాం అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏరు మళ్ళీ అటువంటి బట్టలు, కానీ స్పీచ్లు ఇస్తారు స్టేజ్ల మీద. వాళ్ళని మాత్రం అంత గౌరవంగా చూసేలాగా డ్రెస్ ఉండాలి. బట్ రెచ్చగొట్టి మిగతా ఆడపిల్లలను మాత్రం చెడగొట్టే విధంగా వీళ్ళు ప్రవర్తించాలి. ఈయన ఇప్పుడు చిన్మయి శ్రీపాద అన్నటువంటి ఒక విషయం నాకు నచ్చింది. ఎస్, ఐ అగ్రీ విత్ హర్. ఆమె ఏమందంటే, ఇప్పుడు ఆడపిల్లలు కొన్ని ఊళ్ళల్లో ఇంట్లో మరుగుదొడ్డులు లేక బయట బహిర్భూమికి వెళ్తూ ఉన్నారు, అర్ధరాత్రి 2 3 ఎప్పుడు. అలా వెళ్తున్న మూమెంట్లో అక్కడ కూడా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి దానిని ఏమంటారు అన్నపూర్ణ గారు అని చెప్పేసి అడిగినా. అసలు అన్నపూర్ణ టాపిక్ టచ్ చేయలేదు కదా. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంది అంటే నేను చెప్పానండి,
తప్పులు నేను చెప్పా. మీరు వెళ్ళి మోడీ పరిపాలన ఎట్టుందండి ముందు అది చెప్పండి, అది బాగుందా అది లేదంటే అసలు సంబంధం ఉందా? ఇప్పుడు నేను 10వ తరగతి పిల్లోడి గురించి వాడు ఎగ్జామ్ గురించి నేను మాట్లాడుతున్నా, నువ్వు డిగ్రీ ఎగ్జామ్ గురించి డిగ్రీ స్టూడెంట్ గురించి నువ్వు మాట్లాడితే నేనే సమాధానం చెప్తాను. బట్ రెండు అంశాలు డిస్కస్ చేయాలి. ఎప్పుడు? సందర్భానుసారంగా. ఎస్, ఇప్పటికీ మన భారతదేశంలో స్త్రీలకి స్వేచ్ఛ లేకుండా పోయింది, స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది, నో డౌట్. అందులో ఐ టు అగ్రీ విత్ హర్, ఎవరు మన చిన్మయ్య గారితో అగ్రీ చేస్తా. కానీ మీరు అన్నపూర్ణ గారి మీద నోరు పారేసుకున్నారండి, అందులో మాత్రం నో డౌట్. చాలా బాధేస్తుంది. మీరేమన్నారు, అన్నపూర్ణ గారికి మీరు అభిమానాన్ని అంటూనే ఆమె అన్న మాటలు నా గుండె ముక్కలైంది, నా గుండె పగిలిపోయింది, ఆమె అలా అనటం ఏంటి అసలు అని చెప్పేసి మీరు అన్నారే. ఆ అన్నది మీకు ఏమర్థమైంది అసలు? మీరు డబ్బింగ్ చెప్తా ఉంటారు, వాళ్ళు డబ్బింగ్ ఇది చెప్పడానికి మీరు డబ్బింగ్ చెప్పేస్తారు, అయితే దాని మీనింగ్ తెలుసుకొని మీరు డబ్బింగ్ చెప్తారా? మీనింగ్ తెలుసుకునే కదా, నాకు తెలిసి అయితే మీనింగ్ తెలుసుకొని చెప్తారు. మరి అలాంటప్పుడు అన్నపూర్ణ గారు అసలు ఏ కంటెస్ట్లో అన్నారు ఏంటిది మొత్తం తెలుసుకునే కదా మీరు మాట్లాడాలి. సో ఈ వీడియోని దయచేసి మహిళలంతా కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఇదేనే కాదు, ఏదైనా సరే, ఆడవారైనా మగవారైనా ఏదైనా ఒక విషయం మీద మనం రియాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏ సందర్భంలో అన్నారో చూసుకోండి. ఈవెన్ వైసీపీలు ఇప్పటికి హడావుడి చేస్తూ ఉంటారు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చంద్రబాబు నాయుడు అన్నారు, దళిత ద్రోహి అతను అని చెప్పేసి నానా రకాలుగా చేస్తారు. ఏ కంటెస్ట్లో అతను అన్నాడు అసలు? ఇప్పటికే సమాజంలో డబ్బున్నవారు ఓసీలు వారే పెత్తనం చలాయిస్తూ ఉంటే ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు దళితులు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కూడా. ఇటువంటి సమాజంలో మరల ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? ఉన్న వాళ్ళగానే పుట్టాలని కోరుకుంటారు కదా. కానీ నేనేం చేస్తాను, ఎస్సీలుగా ఉన్నటువంటి వారిని కూడా గౌరవంగా గొప్పగా నేను ఉంచుతాను. ఎలా? వాళ్ళు రిజర్వేషన్లు కల్పించడం కానీ, లేదంటే ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళ సొంత కాలం మీద నిలబడేలాగా, వాళ్ళు సొంత కాలం మీద వారే నిలబడేలాగా, వాళ్ళకంటూ వ్యాపారాలు చూసుకొని గౌరవప్రదంగా బతికేలాగా నేను చేస్తాను అని ఆయన అన్నాడు. అంత మంచి మాట చెప్తే దానిలో ఒక బిట్ కట్ చేసి ఈ పేటీఎం బ్యాచ్లు ఇప్పటికి దాన్ని వైరల్ చేస్తూ ఉంటే కొంతమంది మూర్ఖులు దాన్ని నమ్ముతూ ఉంటారు. సో నేను చెప్పేది అది గుర్తుంచుకోండి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అఫ్కోర్స్ జగన్ నుండి కొన్ని మాటలు కూడా అలాంటివి ఉన్నాయి. అంటే ఆయన పాజిటివ్ వేలో మాట్లాడిన వాటి కూడా నెగిటివ్ వేలో చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా వదిలిపెట్టలేదు సోషల్ మీడియా బ్యాచ్. సో ఇప్పుడు నేను అనేది కూడా ఏంటంటే, మనం ఎవరి గురించి అన్నా ఏదన్నా గట్టిగా రెస్పాండ్ అవ్వాలని అనుకున్నాం, ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అసలు మాట్లాడింది తప్పని మనకు అనిపించింది, ఎందుకు మాట్లాడేంటి ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు చిన్న చిన్న పీలకలు వేసుకొని బయట తిరిగితే ఎట్లా ఇష్టం వచ్చిన రీతిలో దాడులు జరిగింది అదే అంటున్నారు కదా. మరి పసిపిల్లలు సరిగా ఒంటి మీద ఉండి లేకుండా వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి కదా. పండు ముదసలి ఒంటి నిండా బట్టలు కట్టుకున్నాం, మరి వాళ్ళ మీద జరుగుతున్నాయి కదా దాడులు. అలా అని చెప్పేసి తిరగమని కాదు కదా ఇప్పేసుకొని, లేదంటే అలా అని చెప్పేసి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎట్టబడితే అట్లా ఉండమని కాదు కదా. దానికంటే పద్ధతి అనేది ఉండేది కదా. ఇది పెద్దోళ్ళు చెప్పేది, ఇది అర్థం కాదు. ఇప్పుడు చిన్మయ శ్రీపాద ఆమె రియాక్ట్ అయినటువంటి విధానం కూడా చివరికి ఏమైందంటే ఆమెకే నెగిటివ్ వేలో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఆమె అసలు అన్నపూర్ణ గారు ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు తెలుసుకొని ఆమెకు క్షమాపణ చెప్పి ఈమె ఏదైతే చెప్పాలి అది మరలా చెప్తే బాగుంటుందో నాకైతే అనిపిస్తూ ఉంది.